మీకైతే ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే చాలా దారుణం అసలు ప్యాంగ్‌లో. 1500 ఫీట్స్ అబోవ్ అనమాట సీ లెవెల్. చాలా హై ఆల్టిట్యూడ్ అనమాట. మనాలి నుంచి లేకెళ్ళేది ఇది హై అనమాట. చాలా ఎక్కువ. ఇక్కడ ఆక్సిజన్ చాలా ప్రాబ్లమ్ అనిపించింది మాకైతే. నిన్న నైట్ అయితే నిద్ర కూడా పట్టలేదు. చాలా హెడేక్ వచ్చింది. వామిటింగ్స్ లాగా అనిపించింది కానీ వామిటింగ్స్ అయితే కాలేదు. అక్కడ ఒక ఆంటీ నైట్ ఉంటే ఆ ఆంటీ మంచిగా హెల్ప్ చేసింది. వేడి నీళ్ళు చేసి ఇచ్చింది. ఆంటీ అనకూడదు. కొంచెం పెద్దావిడని. అమ్మంత వయసు ఉంటదనుకోండి. వేడి నీళ్ళు చేసి నీళ్ళు తాగడానికి చాలా కేర్ తీసుకుంది. మార్నింగ్ లేవగానే ఎండ నైట్ అయితే చాలా చలి అనిపించింది. అసలు మైనస్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి. చాలా చలి. దుప్పటి తీస్తామనేసంటే చలి. దుప్పటి కప్పుతామంటే ఆక్సిజన్ అందట్లేదు. చాలా డేంజర్ అసలు నిన్న నైట్ గడిపాము. నేనైతే ఒకటే చెప్తాను. ప్యాంగ్‌లో అయితే స్టే అవ్వకండి ఎప్పుడు కూడాను. మనాలి ఎళ్ళిపోయండి. మనాలి నుంచి లడాక్ ఎళ్ళిపోయండి. లడాక్ నుంచి వస్తే మనాలి ఎళ్ళిపోయండి. కానీ ప్యాంగ్‌లో అయితే స్టే చేయకండి. ఈ డిస్టెన్స్ అంటే మీరు ఈ డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ 6:00 బయలుదేరాలి. ఒకవేళ లే నుంచి రావాలంటే 6 తర్వాత, మనాలి నుంచి రావాలన్నా 6 తర్వాత బయలుదేరిపోయండి. ఎందుకంటే మనకి డే కొంచెం పెద్దయితే జర్నీ కూడా కొంచెం బావుంటది. మేమైతే 12కి స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఈ ఇబ్బంది అనిపించింది. ఈ నీలి ఆకాశాన్ని చూస్తుంటే మనసుకు ఒక విషయం అర్థమవుతుంది. కాలాలకి హద్దులు లేవు, ప్రయాణానికి ముగింపు లేదు. ఆకాశం ఎంత విశాలంగా ఉందో మన మనసు కూడా అంతే విశాలంగా ఉండాలి. ప్రతి మేఘం ఒక కథ చెబుతుంది. ప్రతి గాలి ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఈ నీలి ఆకాశం కింద నేను బైక్ నడపడం లేదు. నా కలలు వెంటేసుకొని నేను ప్రయాణిస్తున్నాను. ఆకాశం నీలంగా ఉన్నంత వరకు నా ప్రయాణం ఆగదు. చూడండి మేకలు. అడవి మేకలు ఇవి. నార్మల్ మేకలు కావు. కొండలు అసలు కొండల పైన ఒక్క గడ్డి లేదండి. చూడండి ఎలా ఆక్సిజన్ వస్తుంది అసలు. దారుణం కదా. నాకైతే భయం వేసింది నైట్ అయితే. అసలు ఉంటామా పోతామా అని అన్నట్టు అనిపించింది. ఇప్పుడైతే నవ్వుకొని మాట్లాడేస్తాను. ఇది చూడండి అడవి అడవి ఆవులు అంటారనమాట ఇవి. దాని పైన ఏదో పొంత కప్పినట్టు. ఇక్కడ 1, 2 ఇల్లు కట్టుకొని కాపరి కాసుకొని అలా ఉంటున్నారు ఇక్కడ వీళ్ళు. అసలు ఇంత అడవి ఇంత కొండల మధ్యన ఎలా ఉండగలుస్తున్నారు అసలు. గ్రేట్ అసలు వీళ్ళు. ఒక రోజుకైతే మేము ఉండలేకపోయాము. ఇక్కడి నుంచి లే అయితే 120 కిలోమీటర్స్ స్టే అవ్వడానికి చిన్న ప్లేస్. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఈరోజు అంతా ఎండే దారుణంగా ఉంది. ఎండలో ఎంతైనా పర్లేదు, డ్రైవ్ చేసేయగలము. ఇప్పుడు ఆయన సైకిల్ మీద చూడండి. మేము బైక్ మీద వచ్చినప్పటికి ఇంత ఇబ్బంది పడుతున్నాము. వీళ్ళు సైకిల్ మీద వచ్చేస్తున్నారు. వీళ్ళకి జోహార్ అనుకోవచ్చు. జోహార్ కాదు, హ్యాట్స్ ఆఫ్. చనిపోయిన వాళ్ళకి జోహార్ అంటారు కదా, సారీ. రూట్స్ చాలా బాగున్నాయి. అది చూడండి దూరంలో మంచు కొండలు కనిపిస్తున్నాయి. ఎంత హైలైట్గా ఉంది అసలు. నైట్ టైం మేము వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. రోడ్స్ అయితే ఇంత బాగున్నాయి. మేము ఆ రోడ్స్ చూసి భయపడ్డాం అనమాట. వెళ్ళలేమేమో అని. అందుకే అక్కడ స్టే అయిపోయాము. ఇంత మంచి రోడ్లు ఉన్నాయని తెలిసుంటే ఖచ్చితంగా మేము వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఎక్కువ బుద్ధిస్టం అండి. బుద్ధిజం పాటిస్తారనుకుంటా. అంతా ఈ ఫ్లాగ్స్ శాంతికి ప్రతీకం అనమాట ఇటు సైడ్. చూడండి అక్కడ క్లౌడ్స్ ఎంత అందంగా ఉన్నాయి అసలు. హైలైట్ అసలు కదా. మీరు ఒకసారి విజిట్ చేయండి. లైఫ్‌లో కొన్ని మిస్ అయిపోతారంటారు చూసారా, ఇది ఖచ్చితంగా మిస్ కాకండి. ఏవైనా మిస్ అయినా పర్లేదు కానీ ఇది మాత్రం మిస్ కాకండి ఈ ట్రిప్ అనేది. కార్‌లో అయినా సరే, బైక్‌లో అయినా సరే. వయసులో ఉన్నప్పుడైతే బైక్‌లో వచ్చేయండి. ఏజ్ అయిపోతే మరి కార్‌లో రండి పర్లేదు. కానీ బైక్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఆ లెవెలే వేరు. మంచి బైక్ ఒకటి 350 సీసీ పైన తీసుకోండి. బావుంటది. రావాలని సంకల్పం ఉంటే లూనా ఏసుకొని కూడా చాలామంది వచ్చేస్తున్నారు. ఇది చాలా రోడ్డు బురదగా ఉంది. అంటే వర్షం పడలేదు కాబట్టి కొంచెం ఎండుంది. వర్షం ఒకవేళ ఉంటే ఇదంతా బురదగా ఉన్నింది. చూడండి ఎంత డేంజర్‌గా ఉన్నది చూడండి. అలా డౌన్‌కి ఒకవేళ పడితే కింద అలాగ వెళ్ళిపోవడమే. మళ్ళీ పైకి కూడా రాలేము. అలిసిపోవచ్చు అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉంది. ఇలాంటివన్నీ చూస్తుంటే కళ్ళు తిరిగేస్తుంటాయి. బురద కాలు పెట్టాలంటేనే అదోలా అనిపిస్తది. షూస్ బురద అయిపోతాయని. ఇంకా చెప్పుకోవాలంటే మాకు ఎక్కువ వాటర్ ఉన్న ఆఫ్ రోడింగ్ రాలేదు ఇప్పటివరకు.
అప్పుడు ఫుల్ వాటర్ ఆఫ్ రోడింగ్ అని వచ్చిందంటే అసలు తప్పదు. షూ పెట్టేయాల్సిందే కాలు. కాలు కింద పెట్టేయాల్సిందే. గ్రేట్, గ్రేట్, గ్రేట్ మ్యాన్. వీళ్ళందరూ ఫారినర్స్ అనమాట. అంటే సైకిల్‌తో చేస్తున్నారు డ్రైవింగ్. హైలైట్ అసలు. అది కూడా హైట్ ఎక్కుతున్నారు. మేము ఇప్పుడైతే డౌన్ దిగుతున్నామో, వాళ్ళైతే హైట్ ఎక్కుతున్నారు. అయినా గ్రేట్ అసలు డ్రైవ్ చేస్తున్నారంటే. అదొక లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళు మరి ఇంకేంటి. మేము బైక్‌తో చేసినప్పటికే గొప్ప అయిపోతుంది. వాళ్ళు సైకిల్ మీద చేసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ శాంతికి ప్రత్యేకం అనమాట ఉంటాయి. ఒక కార్ వాష్ చేసేస్తున్నారు ఇక్కడ. ఈ రూట్ చాలా ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా అనిపిస్తుంది. అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. బాగున్నట్టు అనిపిస్తుంది. నిన్నొచ్చిన రూట్ అయితే అసలు దారుణం, అసలు మనిషి అనేవాడే కనిపించలేదు మాకు. చాలా దూరం వరకు కనిపించలేదు. వావ్! చూసారా? ఎలా అనిపిస్తుందంటే కొండ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటది కానీ రూట్ అట్లేదు. అలా అనిపిస్తది. చాలా బైక్ మీద కూడా చాలా సార్లు ఇలాగ వెళ్తున్నప్పుడు ఆ కొండలు చూస్తుంటుంటే టర్నింగ్ వచ్చేస్తుందనమాట. చాలా ప్రమాదకరం రూట్స్ అనమాట. చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలి. రోడ్ పక్కనే చూడండి జలపాతాలు అలా పారుకొని వెళ్తున్నాయనమాట. చాలా బావుంటది ఇలాంటివి చూసుకొని వెళ్ళాలంటే. ఆ వాటర్ నార్మల్‌గా ఉండదు. మనం అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగిన వాటర్ అంత కూలింగ్ ఉంటది. చాలా చల్లగా ఉంటది. కానీ ఆ వాటర్ ఇప్పుడు తాగకండి. ఎందుకంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే నేను విన్నాను. చాలా ఫ్రెష్‌గా ఉంటది వాటర్ అనేసి అనుకుంటాము. కానీ కాదు. ఎందుకంటే ఏ జంతువులైనా చనిపోయినా అక్కడే పడుంటాయి కదా! ఆ బ్యాక్టీరియాస్ అలా వాటర్‌లోకి చూడటానికైతే బానే ఉంటది. కానీ ఖచ్చితంగా బ్యాక్టీరియాస్ ఇవన్నీ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మనకి హార్మ్ చేస్తాయి. ఒక గడ్డి కనబడడం లేదు చూడండి కొండపైన. మొత్తం ఆ రాళ్ళు కొండలసలు. రైడర్స్ అప్పుడప్పుడు వీళ్ళు కనిపిస్తుంటే ఒక మోటివేషన్ వస్తది. ఆ! మేము కూడా వెళ్తున్నాం. ఎవరు కనిపించకపోతే కామ్ అయిపోవాలనిపిస్తది. చిన్న ఆఫ్ రోడింగ్. హాయ్! హాయ్! ఇక్కడైతే ఎంట్రీ పాస్ రూ. 50 అన్నారు. మా దగ్గర నెట్వర్క్ లేకుంటే వాళ్ళ నెట్ ఆన్ చేసి, స్కాన్ చేసి పేమెంట్ చేసాము. కానీ సిగ్నల్ ఉండదనమాట. ఇక్కడి నుంచి 47 కిలోమీటర్. టోల్ అనమాట ఇవన్నీ. లారీలకి బైక్ అప్పుడు బైక్ కింద 50 గట్స్ వస్తుంది కదా! మా బైక్ మెచ్చుకోవాలండి. ఎక్కడ కూడా హ్యాండ్ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే. సిటీలో కూడా వచ్చేసాను. 50 కేఎమ్ కాబట్టి. అసలు ఆ 400, 450 కిలోమీటర్స్ అయితే అసలు దారుణం. ఎక్కడ పంక్చర్ అయిందంటే ఒక కాపాడే నాథుడే లేదు. మళ్ళీ రైడర్‌లో, లారీ వోళ్ళో వచ్చి కాపాడారు. తప్ప ఒక్క షాప్ లేదు. స్ట్రెయిట్ రోడ్ చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో అలా రోడ్డు. భలే ఉంది కదా! ఇక్కడంతా కరెంట్ పోల్లు మంచిగా అన్ని సదుపాయాలు ఉన్నాయండి. కాకపోతే మధ్యన స్టే అవ్వడానికి ఏం లేదు తప్ప. అప్పటికి 30 కేఎంకి స్టే అవ్వడానికి ఎక్కడో దగ్గర ప్లేసెస్ పెడుతూనే ఉన్నారు. ఆర్మీ సెంటర్‌లోకి వచ్చేసాము. వెల్కమ్ టు మిలిటరీ స్టేషనా? ఓకే. ఇక్కడ అందరూ మిలిటరీ వాళ్ళే ఉంటారు. మిలిటరీ అంటే ఆర్మీ. అప్పట్లో అనేవారు మిలిటరీ. ఎక్కడ జాబ్ చేస్తామంటే మిలిటరీలో. ఇప్పుడు ఆర్మీ. ఇండియన్ ఆర్మీ. ఇవన్నీ ఆర్మీ వెహికల్స్ అండి చూడండి. పంచి పెట్టేసినారు మొత్తం ఆర్మీ వాళ్ళు. అంతే ఇక్కడ బార్డర్ ఏరియా కాబట్టి చాలా సెన్సిటివ్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ ఆర్మీ క్యాంప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరూ ప్యాకేజ్ తీసుకున్నారు రైడర్స్. మాలాగా సోలోగా రావాలి ఎంజాయ్ చేయాలంటే. ఒక 50,000 1,00,000 పాకెట్ వేసుకొని వచ్చేయడమే. వాళ్ళతో వెళ్ళామనుకోండి ఒకవేళ కమిషన్‌లే వాళ్ళు తీసేసుకుంటారు. సో మనకి ఆ కమిషన్ ఇవ్వాలంటే మనకి చాలా బాధేసేస్తది. మన డబ్బులు మనం యూజ్ చేసి ప్రతి రూపాయి మనమే ఖర్చు పెట్టాలి. అది ఎక్స్‌ట్రా అయినా తక్కువైనా పర్లేదు. కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే చేతులు రావండి. కానీ మనం ఇక్కడ రావాలి అనేసంటే 10,000లో కూడా మనం రైడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. లో బడ్జెట్‌లో చేయాలంటే. 3 డేస్, 4 డేస్‌లో మనం కంప్లీట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏం లేదు ఢిల్లీ వరకు ట్రైన్‌లో వస్తారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు ట్రైన్‌లో వస్తారు. అక్కడి నుంచి బైక్ రెంట్ తీసుకొని లేదంటే లడాక్ వరకు బస్సులో వచ్చేస్తారు.
లడాక్ వచ్చిన తర్వాత అక్కడ బైక్ తీసుకొని 2 డేస్, 3 డేస్ అలా తిరిగేస్తారు. బైక్ రెంట్ ఎంతో ఉండదు. వావ్! గ్రీనరీ చూసి ఎంత టైం అంటే ఎన్ని రోజులైనట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి చెట్లు ఇక్కడ ఉంటదండి ఆక్సిజన్. అక్కడే చాలా ఇబ్బంది పడ్డాము ఆక్సిజన్‌కి. బైక్ డ్రైవ్ చేస్తుంటే అది అనిపించదు గానీ, ఎక్కడైనా స్టే అయితే అలిసిపోయినట్టు చాలా అనిపిస్తుంటది. నేను వర్షం పడినట్లా ఉంది ఇవాళ. అందుకే ఇక్కడ బురద బురదలా ఉంది. ఇదిగోండి ఎవరో రాజు అనుకుంటా స్టాచ్యూ. హైలైట్ అసలు. ఇలాంటి వ్యూ అన్నీ ఇటు సైడే కనిపిస్తాయి మనకి. నేపాల్, హిమాలయాస్ ఇక్కడ మొత్తం బౌద్ధిజం ఉంటారు కాబట్టి ఇటువై ఇటువంటి కల్చర్ అంతా వీళ్ళదే అనమాట. మన వైపు ఉండదు ఇటువంటివి. చైనా టైప్ అనిపించింది ఒకసారికి. నేపాల్ వచ్చానా, చైనా వచ్చానన్నట్టు. ఎంత నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నాయి కదా రోడ్స్ అనేది. మన వాళ్ళైతే ఇక్కడ డస్ట్ అన్నీ పడేసి చిన్న చిన్నగా చేసుకుంటారు. లడాక్ అయితే ఇంకొక 3 కిలోమీటర్ ఉంది. చూడండి కొండలు. ఆ కొండలు మధ్యన ఈ యొక్క ఊరనమాట ఉంటది. చూడటానికైతే చాలా బావుంటది. డ్రోన్ షాట్ కొట్టాలని ఉంది. డ్రోన్ తెచ్చినా గానీ తెచ్చుకోలేకపోయాను. వెల్కమ్ టు లే. మొత్తానికి లడాక్ చేరిపోయాం ఫ్రెండ్స్. లడాక్‌లోకి మన బైక్ వచ్చేసింది. ఓహ్! ఇది లడాక్ లోకల్ అనమాట. చాలామంది కార్‌లేసుకొని వచ్చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హిమాచల్ అలా వచ్చుంటాయి బైక్ అంటే నంబర్ ప్లేట్ ఉన్న బైక్ కార్లు గానీ, బైకులు గానీ కనిపిస్తుంటాయి. ఎక్కువ ఆర్మీ వెహికల్సే తిరుగుతున్నాయి ఈ లోకల్‌లో అసలు. లడాక్ ఆస్ట్రో వీక్ ఏదో అవుతుంది. మనకి ఆకాశం మీద ఉన్న వింతవన్నీ చూపిస్తారంట. ఏదో ఈవెంట్ లాగా. అక్కడ రాజు అనమాట. రాజు గుర్రం మీద ఉన్నారు. స్టాచ్యూ ఉంది. చూసారా ఎక్కడ చూసినా ఆర్మీసే. ఆర్మీలే. అంతా ఆర్మీ. జీటీఏ గేమ్ చూసినట్లా ఉంది కదా! జీటీఏ గేమ్‌లో కూడా మనం బైక్ రైడ్ చేస్తుంటుంటే ఆర్మీస్ ఎక్కువ మంది. మేము ఇక్కడ రూమ్ తీసుకున్న దగ్గరలోన గూగుల్ మ్యాప్‌లో కొట్టాము. సో, లొకేషన్ ఇటువైపు చూపించింది. అన్ని వీధుల్లో వీధులలో వెళ్ళాలి. చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ. కాలువ ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు వెళ్ళడానికి దారి ఉంచాలి ఖచ్చితంగా. లేకపోతే ఇంటిల మీదకి నీళ్ళొచ్చేస్తాయి. ఇంత చిన్న రోడ్లోనే అక్కడ కార్ పార్క్ చేసి ఉంటే మేము ఎలాగ వెళ్తామండి. ఇంకో కార్ వచ్చిందంటే ఆగిపోవాల్సింది మనం. చూడండి గ్రీనరీ ఇవన్నీ కనిపిస్తాయి. హాయ్ అనిపించింది. ఇక్కడ కూడా ఆక్సిజన్ ప్రాబ్లమ్ ఉంటది. మేము ప్యాంగ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేసాం కాబట్టి మాకు ఇక్కడ అంత అనిపించట్లేదు. లేకపోతే స్టార్టింగ్ మనము శ్రీనగర్ నుంచి ఇటువైపు వస్తే మాకు ఇక్కడ అనిపిస్తదనమాట ఆక్సిజన్ ప్రాబ్లమ్ ఉందని. మాకైతే ప్రస్తుతానికైతే ఆక్సిజన్ ప్రాబ్లమ్ లేదు. స్టే అయితే తెలుస్తది ఏటి పరిస్థితా అని. ఇక్కడ చూసారా మొత్తం వుడ్‌తోనే అలా చేసున్నారు హోటల్స్ అన్నీ. చాలా చూడండి వుడ్స్‌తోనే ఉంటాయి. టేక్ అంటారు కదా మన దాంట్లో. ఆ టేక్ వుడ్స్ లాగే. చూడండి ఇటు రైట్, లెఫ్ట్ అన్ని హోటల్లో అలాగే ఉన్నాయి. ఇప్పుడు టేక్‌ని యూజ్ చేస్తున్నారు. మనమైతే అతి దగ్గరలో ఉన్నాం రూమ్‌కి. రూట్స్ చాలా చిన్నగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ స్వెటర్లు వేసుకునే తిరుగుతున్నారు. మేము రూమ్‌కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బాగా అలిసిపోయాము.